బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద పరిస్థితిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హనుమకొండ, వరంగల్, హుస్నాబాద్లో ఏరియల్ వ్యూ నిర్వహించారు. పోతన్ నగర్ వద్ద ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు సీఎం. నయీం నగర్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులు అడిగి ఆయన స్వయంగా వివరాలు తెలుసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి, రవి, వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏరియల్ రివ్యూ కొనసాగించిన తర్వాత, ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత వరంగల్ నగరానికి చేరుకున్నారు. మొదటగా వరంగల్ నుంచి ఆర్ట్స్ సైన్స్ కళాశాల నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా సంబయ్య నగర్ వరద ముంపు ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని అక్కడ ఎటువంటి వరద ప్రభావిత ప్రాంతం ఉంది అంటూ భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కొనసాగించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి ఎప్పుడు వరదలు వచ్చాయి, ఎటువంటి పరిస్థితులు కూడా అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు హన్మకొండ వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగిస్తూ ఏ కాలనీలు ఎక్కువగా మునిగాయి, ఎక్కడెక్కడ కాలనీలు ముంపు ప్రభావితమయ్యాయి, ముంపు ప్రాంతాలు ఎక్కడున్నట్టు కూడా స్థానిక అధికారులతో కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వివరాలు సేకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వరంగల్ హన్మకొండ నగరంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత మొత్తం నగరాన్నంతా కూడా ఎక్కడెక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు సంబయ్య నగర్, రంగంపేట, పోతన నగర్, మిగతా కాలనీలకు సంబంధించినటువంటి ఏరియా కాపువాడ కావచ్చు, మిగతా ఏరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి మోంతా ఎఫెక్టు ఏ మేరకు ప్రభావం ఏర్పడింది, మోంతా తుఫాన్ ఎఫెక్టుతో ఎంత మేరకు నష్టం జరిగిందంటూ కూడా అధికారులతో మాట్లాడుతూ వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత వాళ్ళతో మాట్లాడుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సంబయ్య నగర్ కావచ్చు, కాపువాడ, మిగతా ఏరియాలకు సంబంధించి కూడా బాధితులు సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా ఎప్పుడు వరద వచ్చింది, ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులంతా కూడా పాల్గొని నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, 2 జిల్లాల కలెక్టర్, హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారది కావచ్చు, పోలీసులు పూర్తిగా వివరాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్న కూడా రిస్క్ చేసినటువంటి ఆపరేషన్ వివరాలు కావచ్చు, నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో సంబయ్య నగర్, ప్రగతి నగర్, అమరావతి నగర్ సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, గోకుల్ నగర్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఎటువంటి పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డికి వివరాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యటన ముగిసిన తర్వాత నేరుగా హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు చేరుకుంటారు. పూర్తిగా హన్మకొండ కలెక్టరేట్లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్, హన్మకొండ నగరంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయి, ఎంత మేరకు నష్టం వాటిల్లింది, ఎటువంటి సహాయక చర్యలు కొనసాగిస్తే, ఎటువంటి సహాయక చర్యలు చేపడితే ప్రజలకు మంచి జరుగుతున్న ఆలోచనలు చేసేటువంటి ప్రయత్నం అయితే మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి స్థాయి సమావేశం కొనసాగించేందుకు పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హన్మకొండ వరంగల్ నగరంలో సీఎం రేవంత్ టూర్ నేపథ్యంలో అధికారులు కావచ్చు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ దగ్గర కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే ముంపు ప్రాంతాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సంబయ్య నగర్ కావచ్చు, ప్రగతి నగర్, అమరావతి నగర్, గోకుల్ నగర్ కావచ్చు, కాపువాడ, పోతన నగర్ సంబంధించినటువంటి ప్రజెంట్ అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాలనీలు పరిశీలిస్తూ ఏ మేరకు రోడ్లు కావచ్చు, ఏ మేరకు ఆస్తి నష్టం జరిగింది, ఎటువంటి ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా అధికారులతో వివరాలు సేకరించినటువంటి పరిస్థితి అయితే కనబడితే పూర్తిగా అధికారులు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, 2 రోజుల నుంచి ఎటువంటి సిచ్యువేషన్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపటి వరకు కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలన పర్యటన కొనసాగుతుంది. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్కు చేరుకున్న తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ఈ స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాత వరద ముంపు ప్రాంతాల బాధితులకు ఏమన్నా నష్టపరిహారం కావచ్చు, ఏమన్నా ఆదుకునేటువంటి ప్రకటిస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి, గతంలో కూడా వరంగల్ నగరానికి అనేక సార్లు వరదలు వచ్చాయి, అనేక సార్లు ముంపు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గొలుసుకట్టు చెరువులతో గోపాల్పూర్ కావచ్చు, సోమిడి, వడ్డపల్లి చెరువుకు సంబంధించిన అక్కడ మత్తడి పడినటువంటి నేపథ్యంలోని వరదలు వాటిల్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ స్థానిక నుండి ప్రజలు కావచ్చు, సంబయ్య నగర్, ప్రగతి నగర్, అమరావతి నగర్ సంబంధించిన ప్రజలైతే గేట్లు ఓపెన్ చేయకపోవడం కారణంగానే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి వరదలు ఈ పరిస్థితులు తలెత్తాయంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. కొంతమందికి సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇప్పుడు వరద బాధితులు ప్రత్యక్షంగా నేరుగా వారి సమస్యలు కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో చెప్పేటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పోతన నగర్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు. మరి కాసేపట్లోనే హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకొని సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.